పరీక్షలు రాసే విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేందుకు ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్ష రాసేందుకు గాను అనుమతి ఇస్తున్నారని పెద్దపల్లి జిల్లా ఇంటర్ బోర్డు అధికారిని కల్పన అన్నారు. ఈ మేరకు జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటికి 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామని ఈ సందర్భంగా అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ 2026 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల ఏర్పాట్లో మొత్తం 22 సెంటర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో 14 గవర్నమెంట్ కళాశాలలు, 8 ప్రైవేట్ కళాశాలలు ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా 22 సెంటర్లకి 22 చీఫ్ సూపరింటెండెంట్లను, 22 డిపార్ట్మెంట్ల ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిఖని పెద్దపల్లిలో కస్టోడియన్స్ కూడా, పోలీస్ స్టేషన్లో కస్టోడియన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఒక సీనియర్ లెక్చరర్తో, ఒక డీటీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో ఏర్పాటు చేశాము. అదే కాకుండా డిఈసి 1 సీనియర్ ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి గారు, సీనియర్ లెక్చరర్ రకీబ్ గారితో డిఈసి బృందం కూడా ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్ వీరు కూడా స్క్వాడ్ మెంబర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 4 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాలలో 3 గంటలు ఎగ్జామ్ రోజు వాళ్ళ యొక్క డ్యూటీని నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా సెంటర్లో చూసే విధంగా చూస్తారు వాళ్ళు. అంతేకాకుండా ప్రతి సెంటర్లో కూడా మనకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ, లైటింగ్, తర్వాత వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెంచెస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోకుండా విద్యార్థి సౌకర్యార్థమే ఆర్టీసీ అధికారులతోనూ, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నిన్న కలెక్టర్ గారు మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు ఏదైనా అసౌకర్యం కలిగినట్లయితే ఆశా వర్కర్ వాళ్ళ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో ప్రతి కళాశాలలో ఒకరిని సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి సెంటర్ వద్ద బందోబస్తుకే ఒక లేడీ కానిస్టేబుల్, ఒక జెంట్ కానిస్టేబుల్ మనకు బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా విద్యార్థులకు సూచించేది ఏంటంటే, తప్పకుండా ఒక గంట ముందే మీరు మీ సెంటర్ కనుక చేరుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక లేట్ వచ్చినట్లయితే అలౌ చేయరు కనుక మీరు గంట ముందే ప్రతి ఒక్క విద్యార్థి బస్ ఫెసిలిటీ కూడా ఉంది కనుక మీరు తప్పకుండా గంట ముందే సెంటర్కు చేరుకున్నట్లయితే ప్రశాంతంగా మార్నింగ్ టిఫిన్ చేసి రండి విద్యార్థులంతా కూడా. ఎందుకంటే కళాశాలకు వచ్చిన తర్వాత మీరు నైట్ అంతా నిద్ర లేకుండా చదవడం వల్ల కొంత ఇబ్బందులు అవుతుంది కాబట్టి కంపల్సరీ టిఫిన్ చేసి వచ్చినట్లయితే 12 వరకు ప్రశాంతంగా పరీక్ష రాసుకోవడానికి ఉంటుంది. ఎట్టి బస్సులో 9 to 12 మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. 12 వరకు ఎవరిని కూడా బయటకు పంపించేది ఉండదు. మీరు ఎగ్జామ్ ముందు రాసినా కూడా పంపించడం ఉండదు కాబట్టి 12 వరకు ఉండాల్సిందే. ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్ అనేవి అలవ్ లేదు. మొబైల్ ఫోన్స్ నిషేధించబడ్డాయి కాబట్టి ఏ స్టూడెంట్ కూడా మొబైల్ తీసుకొని సెంటర్కు రాకూడదని ముందుగానే సూచిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇది గమనించి విద్యార్థులకి సెల్ ఫోన్ ఇవ్వకుండా వాళ్ళకి కాస్త బ్రేక్ఫాస్ట్ చేయించి కళాశాలకి పరీక్ష రాసుకోవడం పంపించినట్లయితే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది.